ನಮಸ್ತೆ ಚೇಳೂರು ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಅಖಿಲ ಭಾರತ ಸಾರ್ವತ್ರಿಕ ಮುಷ್ಕರ ಚೇಳೂರಿನಲ್ಲಿ ರೈತ ಸಂಘ, ಸಿಪಿಐಎಂ, ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತರು, ಇತರ ಸಂಘಟನೆಗಳು ಭಾಗಿ. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಮತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸಲು ದೇಶಾದ್ಯಂತ ಸಾರ್ವತ್ರಿಕ ಮುಷ್ಕರ ಹಮ್ಮಿಕೊಂಡಿರುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಚೇಳೂರು ಪಟ್ಟಣದ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ವೃತ್ತದಲ್ಲಿ ಸಿಪಿಐಎಂ ಮತ್ತು ವಿವಿಧ ರೈತ ಸಂಘಟನೆಗಳು, ಪದಾಧಿಕಾರಿಗಳು, ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತೆಯರು, ಇತರ ಸಂಘಟನೆಗಳು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಹಾಗೂ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ವಿರುದ್ಧ ಘೋಷಣೆಗಳು ಕೂಗಿ ಸರ್ಕಾರದ ಧೋರಣೆಯನ್ನು ಖಂಡಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗೌನೂರ್ಪಲ್ಲಿ ಬೈರೆಡ್ಡಿ, ಮಾಚನಪಲ್ಲಿ ಬೈರೆಡ್ಡಿ, ಗೋಲ್ಪಲ್ಲಿ ಮಂಜು, ಚಿನಗಾನಪಲ್ಲಿ ಶಿವಣ್ಣ, ಪೆದ್ದೂರು ಲಕ್ಷ್ಮಣ ರೆಡ್ಡಿ, ಅಬ್ಬಾರಪಲ್ಲಿ ರಾಮಚಂದ್ರ, ಭೈರಪ್ಪನಪಲ್ಲಿ ರೈತ ಸಂಘದ ಶಿವಾರೆಡ್ಡಿ, ನೆಟ್ಗುಂಟಪಲ್ಲಿ ಜಹೀರ್ ಬೇಗ್, ಚೇಳೂರಿನ ಬಾಬಾಜಾನ್ ಮತ್ತಿತರರು ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತರು ಭಾಗವಹಿಸಿದ್ದರು. కానాలు తెచ్చేసి జనాలకు మొప్పించి చేసి పెట్టేసి జనాలకు మాయమాటలు చెప్పేసి ఎలక్షన్ టైంలో మాత్రం వచ్చేసి మీరు 500 రూపాయల సీర్లు సారాయిలు మాత్రం ఇచ్చేసి ఓట్లు వేయించుకొని పోతారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏమి? వాళ్ళు లేవు, జనాలు పనులు పెట్టిర్లేదు, ఇట్లాలు కూడా వేసిర్లేదు జనులకి. ఇప్పుడు సబ్సిడీ రకంలో జనాలకు ధాన్యాలు లేమంటే కూడా అది కూడా లేవంటున్నారు మీ సర్కారంలో. ఏం చేస్తారు మీరు చెప్పండి? పిల్లలు ఏమి కావాలా? రైతులు కానుకో ఏం కావాలా? రైతులు పెట్టిండే పంటలకి గిట్టుబాటు ధరలు చిక్తా ఉండలేదు. ఇప్పుడు రైతు 10,000 నుంచి 15,000 ఖర్చు పెట్టుకొని ఎకరాకి పెట్టుకున్నాడు. ఇప్పుడు దాంట్లో ఇట్లా లేసా కూడా ఇది లేదు. దానికోసము ఈ ముష్కర ఎస్ఎఫ్సి చేయాలని చెప్పేసి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినట్ల మీ అందరికీ కోరుతున్నా మాటలు ముక్తాయం చేస్తున్నాను. మిల్లారా అయితే ఈ పొద్దు భారతదేశం మొత్తము అన్ని జాగాలు ముష్కరమైతా ఉంది. దీనికి కారణం ఏమంటే